నమస్తే యోగీస్. ఈ వీడియోలో సూర్య నమస్కారాల్ని ఎలా చేయాలో మీ అందరికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఇప్పుడు కొంతమందికి మాకు కార్డియో ఫీలింగ్ రావాలి, మేము ఏదైనా చేస్తే మాకు స్వెట్ పట్టాలి అని ఎవరైతే అనుకుంటారో, జస్ట్ మీకు ఇలా ఈ మ్యాట్ స్పేస్ ఉంటే చాలు. ఒక 20 to 30 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాస్ ఎవ్రీడే చేస్తే మొత్తం ఆ స్వెట్ మీరు రన్నింగ్ చేసిన ఫీలింగ్ మీకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న సూర్య నమస్కారాస్ హఠయోగా స్టైల్ ఆఫ్ సూర్య నమస్కారం. సూర్య నమస్కారాస్లో కూడా చాలా స్టైల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతుంది హఠ స్టైల్ ఆఫ్ సూర్య నమస్కారాస్. ఇదేంటంటే ఒక రౌండ్ ఏమో రైట్ లెగ్తో చేస్తే ఒక రౌండ్ లెఫ్ట్ లెగ్తో చేస్తాం. సో 2 legs రైట్ లెఫ్ట్ కంబైన్ చేస్తే కంప్లీట్ రౌండ్ ఆఫ్ సూర్య నమస్కారాస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం ఫస్ట్ రైట్ లెగ్తో స్టార్ట్ చేద్దాము. ఇన్హేల్ చేసి గాలి వదులుతూ ఎక్స్హేల్ చేస్తూ మన 2 palmsని మన చెస్ట్ ముందుకు నమస్కారాల్లోకి పెట్టాలి. స్లోగా గాలి తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ మన భుజాలు మన చెవికి ఒకే లైన్లో ఉండాలి. హిప్ని మొత్తం ఫార్వర్డ్కి ముందుకు పుష్ చేస్తూ బ్యాక్. ఇలా మెడని ఇలా వెనక్కి పడేయకూడదు. చేతులు మన మెడ రెండు ఒకే లైన్లో ఉండాలి. గాలి వదులుతూ ఎక్స్హేల్ చేస్తూ కంప్లీట్గా ముందుకి బెండ్ అవ్వాలి. మీ 2 hands మీ పాదాల పక్కకి రావాలి. ఇలా రాకపోతే కొంచెం లెగ్స్ని బెండ్ చేసుకుని ఇలా కిందకి పెట్టండి. తర్వాత గాలి తీసుకుంటూ రైట్ లెగ్ని బ్యాక్కి తీసుకెళ్ళి నీని డ్రాప్ చేసి టోస్ని ఇలా వెనక్కి పెట్టాలి. లుక్ అప్, స్ట్రెచ్, నెక్ని కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. తర్వాత స్లోగా ఈ రైట్ టోని మళ్ళీ గ్రిప్ తీసుకుని అదర్ లెగ్ బ్యాక్ ప్లాంక్లోకి వస్తాం. మన హెడ్ కరెక్ట్గా మన 2 palms మధ్యలో చూడాలి. మనం ఇలా పైకి వెళ్ళిపోకూడదు, లేకపోతే ఇలా కిందకి పడిపోకూడదు, ఒకే లైన్లో ఉండాలి. స్లోగా నీస్ని డ్రాప్ చేయాలి. మన హిప్ పైకే ఉండాలి. ఎల్బోస్ని బెండ్ చేస్తూ చెస్ట్ని మ్యాట్కి క్లోజ్గా తీసుకురావాలి. చెస్ట్ని కూడా టచ్ చేయకూడదు మ్యాట్కి. తర్వాత హిప్ని డ్రాప్ చేసి టోస్ని ఇలా బ్యాక్కి పెట్టి ఇన్హేల్ ఓన్లీ మన బెల్లీ బటన్ వరకు లిఫ్ట్. తర్వాత టోస్ని టచ్ చేసి హిప్ అప్ హై. ఎంత కుదిరితే అంత వెనక్కి మన అప్పర్ బాడీతో వెళ్ళి మన పాదాలని మనం చూడాలి. నీస్ స్ట్రైట్గా ఉండాలి, ఇలా బెండ్ చేయొద్దు, స్ట్రైట్. మనం రైట్ లెగ్తో చేస్తున్నాం కాబట్టి రైట్ లెగ్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తాం. 2 palms మధ్యలోకి రావాలి. ఎవరికైతే ఇలా రావట్లేదో, మేము ఇక్కడ ఆగిపోయాం అనుకుంటున్నారో, హ్యాండ్ని వాడి ముందుకి ఇలా తీసుకురండి. అదర్ని డౌన్, టోస్ పాయింటింగ్ అవుట్, పైకి చూడాలి. స్లోగా మళ్ళీ టో గ్రిప్ తీసుకుని ముందుకు రావాలి. హెడ్ మళ్ళీ డౌన్. ఇన్హేల్, నడుముని కంప్లీట్గా ముందుకి పుష్ చేసి ఎక్స్హేల్, నమస్కార. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చేద్దాము. ఇన్హేల్, ఎక్స్హేల్, గాలి వదులుతూ నమస్కార, మన చెస్ట్ ముందుకు నమస్కార. ఇన్హేల్ చేస్తూ మీ 2 handsని అప్, హిప్ని ముందుకు పుష్ చేస్తూ ఎంత వెనక్కి వెళ్తే అంత వెనక్కి. ఎక్స్హేల్, గాలి వదులుతూ హెడ్ డౌన్, హ్యాండ్స్ మన పాదాల పక్కకి రావాలి. నెక్ని కూడా కంప్లీట్గా కిందకి వంచాలి. తర్వాత ఇన్హేల్ చేస్తూ, ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ ని స్లోగా డౌన్ చేసి లెఫ్ట్ టోస్ని కంప్లీట్గా వెనక్కి పెడితే మన లెఫ్ట్ ఫుట్ కూడా స్ట్రెచ్ అవుద్ది. లుక్ అప్, నెక్ని మొత్తం స్ట్రెచ్ చేయాలి. తర్వాత స్లోగా ఈ టోస్ని ఇలా టక్ చేసి అదర్ లెగ్ని కూడా బ్యాక్, ఇలా స్ట్రైట్గా ప్లాంక్లో ఉంటాము. మాకు ఇలా ప్లాంక్లో ఎలా రావాలో తెలియట్లేదు అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా ఉంటే కనుక మీరు మీ షోల్డరు పాము ఒక లైన్లో లేవు, ఫస్ట్ అది చూసుకోండి. స్లోగా మీ బాడీ వెయిట్ని పాదాల దగ్గర నుంచి ఇలా ముందుకి పుష్ చేస్తే మీ షోల్డర్స్ మీ పాము ఒకే లైన్లోకి వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా అది మనకు ప్లాంక్ అవుతుంది. ఈ పొజిషన్లో పొట్టని కూడా టైట్గా హోల్డ్ చేసి పట్టుకోవాలి. తర్వాత స్లోగా ఎక్స్హేల్ చేస్తూ నీస్ని డ్రాప్ చేయండి. హిప్ పైకే ఉండాలి. ఎల్బోస్ చెస్ట్కి దగ్గర ఉండాలి. ఇలా వెడల్పుగా వెళ్ళిపోకూడదు, దగ్గరగా ఉండాలి. చెస్ట్ని మ్యాట్కి క్లోజ్గా తీసుకురండి, టచ్ చేయొద్దు.
తర్వాత ఇన్హేల్ చేస్తూ హిప్ని డ్రాప్ చేసి టోస్ని బయటికి పాయింట్ చేసి లుక్ అప్. ఎల్బోస్ బెండే ఉండాలి, ఇలా స్ట్రెయిట్ కాదు, బెండే ఉండాలి. ఓన్లీ మీ పొట్ట వరకు మాత్రమే మీ అప్పర్ బాడీని పైకి లేపండి. ఎక్స్హేల్ చేస్తూ టోస్ని టచ్ చేసి మీ పాదాలని చూడాలి. లెగ్స్ కంప్లీట్ స్ట్రెయిట్గా ఉండాలి. మీ హీల్స్ కూడా ఎంత కుదిరితే అంత మ్యాట్కి టచ్ చేయండి, ఇలా లిఫ్ట్ చేయొద్దు, టచ్ చేయండి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ లెగ్ని ముందుకు తీసుకొస్తాం. ఎవరికైతే ఇలా రావట్లేదో సేమ్ లెఫ్ట్ హ్యాండ్ వాడి మీ పాదాన్ని మీరు ఇలా గ్రిప్ తీసుకుని ముందుకు తీసుకురండి. రైట్ నీని డ్రాప్ చేయండి. టోస్ పాయింటింగ్ అవుట్, లుక్ అప్. స్లోగా మీ రైట్ టోస్ని టచ్ చేసి ఫార్వర్డ్, హెడ్ డౌన్. ఇన్హేల్ చేస్తూ గాలి తీసుకుంటూ హ్యాండ్స్ అప్. మీ హిప్ని కంప్లీట్గా ముందుకు పుష్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ నమస్కారం. ఎవరైతే సూర్య నమస్కారాస్ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారో ఇలా ముందు ఒక 2 to 3 times ఎవ్రీడే చేయడం స్టార్ట్ చేసి మీరు దాన్ని 20 to 30 times ఎవ్రీడే చేసేంత వరకు మీరు తీసుకెళ్ళొచ్చు. ఇలా చేయడం వల్ల మీ హోల్ బాడీకి కార్డియో వర్కౌట్లా ఉంటుంది. హార్ట్ స్ట్రెంగ్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మీ బ్రెత్ కంట్రోల్ మీకు చాలా బాగుంటుంది. కానీ బిగినర్స్ మాత్రం ఒక 3 to 4 roundsతో స్టార్ట్ చేయండి. స్లోలీ గ్రాడ్యువల్గా ఒక 1 monthలో 20 to 30 times. మ్యాక్సిమం మనకు ఒక 10 minutes పడుతుంది మీకు బాగా ప్రాక్టీస్ వచ్చే కొద్దీ. సో ఎవ్రీడే చేయండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. స్ప్రెడ్ పాజిటివిటీ.